స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. ఫినాయిల్, యాసిడ్ల వంటి క్లీనింగ్ రసాయనాలు ప్రతినిత్యం మన చర్మానికి తగలడం, అవి విడుదల చేసే రసాయనిక వాయువుల్ని పీల్చడం వల్ల అలర్జీలు మొదలుకొని శ్వాసకోశ ఇబ్బందుల వరకు అనేక అనర్థాలు వచ్చిపడే అవకాశం ఉందంటారు డాక్టర్లు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ప్రకృతి నిండా జీవ వైవిధ్యమే. ఈ సువిశాల ప్రకృతిలో రకరకాల జీవరాశులతో, ప్రాణికోటితో మనం కలిసి జీవించక తప్పదు. అయితే మనకు అనుకూలంగా ఉండే జీవరాశుల్ని రక్షించుకుంటూ, ప్రతికూలంగా ఉండే వాటి పట్ల కర్కశంగా ఉంటూ ముందుకు సాగక తప్పదు. మన ఇళ్లల్లో కూడా అంతే. ఇళ్లన్నాక నల్లులు, బల్లులు, ఈగలు, దోమలు, బొద్దింకలు, ఎలుకలు ఇలా అనేకం ఉండక తప్పదు. వాటి బెడదను వదిలించుకోవడానికి మనం రసాయనాల జోలికి వెళ్ళక తప్పదు. ఈ కెమికల్స్ వాడేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి మన ఆరోగ్యం మీదకొస్తాయి. చూడ్డానికిదంతా ఒక విష వలయంలా కనిపిస్తుంది. మన హౌస్లో కానీ పెయింట్స్, సాల్వెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ పెయింట్స్ వేసేటప్పుడు ఎవరైనా కూడా వెంటిలేషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక డోర్ ఓపెన్ చేసి కొద్దిగా వెంటిలేషన్ ఉంటే సరిపోదండి, అవి ఎక్కువ వెంటిలేషన్ ఉండేటట్టు చూడాలి. వీటిలో సాల్వెంట్స్ అనేవి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేవి యూజ్ చేస్తుంటారు. అవి టాక్సిసిటీ ఎక్కువ ఉంటాయి. టర్పెంటైల్ అనేది మోస్ట్ కామన్గా యూజ్ చేస్తుంటారు. అది కాస్త టాక్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇవి యాక్సిడెంట్గా తీసుకున్నప్పుడు కానీ, లేదా ఇన్హలేషన్ చేసినప్పుడు కానీ, అంటే పీల్చినప్పుడు అవి దగ్గు రావటం, ఆయాసం రావటం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు, అంటే ఏఆర్డిఎస్లోకి వెళ్తూ ఉంటారు. ఈ మోతాదు పెరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. అందు గురించి వెంటిలేటెడ్ ఎక్కువ ఉండే ఏరియాలోనే ఇవి పెయింట్స్ అనేవి వేస్తూ ఉండాలి. ఇంకా కూడా పెయింట్స్ వేసేటప్పుడు అక్కడ ఆహారం తీసుకోకుండా, తర్వాత డ్రింక్స్ ఏం లేకుండా, స్మోకింగ్ లేకుండా కూడా చూస్తూ ఉండాలి. ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళలో పడ్డప్పుడు కళ్ళలో ఇరిటేషన్ రావటము, కళ్ళు మండటము, నీరు కావటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు మనం వాటర్తోని, చల్లని వాటర్తోని 15 నిమిషాల్లో 15 మినిట్స్ అయిని శుభ్రం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత హజార్డస్ పదార్థాలతోని మనం వాటిని క్లీన్ చేసుకోవద్దు. అంటే యూజువల్లీ మన టర్పెంటైల్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఎక్కువ హజార్డస్ పదార్థాలతో క్లీన్ చేస్తే తగ్గుతుంది అనుకుంటారు. అలాంటి వాటికి ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలి. అలాగే మాస్క్ అనేవి కూడా ధరిస్తూ ఉండాలి. మనం రెస్పిరేటర్స్ అంటారు, అవి ముక్కుకి రెస్పిరేటర్స్ అనేవి ధరించాలి. కళ్ళకు కూడా మనకు ప్రొటెక్టివ్ గ్లాసెస్ అనేవి ధరించాలి. తర్వాత బాడీ కూడా గౌన్స్ అనేవి వేస్తూ ఉండాలి. అవి ధరించి మనం పెయింట్స్ అనేవి కానీ వేస్తుంటే మనం ప్రొటెక్షన్గా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా వేరే కూడా కౌమరిన్ యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు, అంటే వార్ఫరిన్ అనేవి ఉంటాయి. అవి కూడా మనకి ఎలుకల మందుకు ఉపయోగిస్తుంటారు. అవి తీసుకున్నప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ బ్లీడింగ్ టెండెన్సీ అయ్యి మొత్తం బ్లీడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. వాటికి విటమిన్ కే అనే ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఇవి కామన్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఎక్కువ మొత్తాలు తీసుకున్నప్పుడు జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఎక్కువ ఈ కెమికల్కి వాడకుండా మనకి బోన్స్ అవి వాడితే సరిపోతుంటుంది. పొద్దున ముఖం కడిగింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో రకాల క్రీములు, ఫేస్ పౌడర్లని, రకరకాల స్ప్రేలు, మాయిశ్చరైజర్లని వాడుతూ ఉంటాం. వీటి వాడకంలో సరియైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలోని రసాయనిక పదార్థాలు మన చర్మానికి రకరకాల చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ విషయం గురించిన పూర్తి వివరాల్ని ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.